నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. తిను రిషి. లేదు, ఇతన్నే నేను కలిశాను ఇప్పుడు దాకా. తినే రిషి అన్నయ్య. ఓకే, అయినా ఎందుకు అలా చేశారు? అది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఓకే. చాలాసేపు గింజుకున్నాక ఓ క్లారిటీకి వచ్చాడు మా అన్నయ్య. దీనంతటికీ కారణం నీ ఫ్రెండ్ ఆ గాండుగాడే. హలో 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 హలో. రాంపల్లిలో నాకు ల్యాండ్ ఉంది బాబు. దాని పక్కనే రాఘవయ్య గారి స్థలం ఒకటి ఉంది. 6 నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆశ్రమం ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాడు. మంచి పని కోసమే కదా అని నేను ల్యాండ్ ఇస్తానని మాట ఇచ్చాను. ఇంతలో సడన్గా వీళ్ళు వచ్చి కుదరదని చెప్పి పంపించేశాను. అంకుల్, మౌనిక ఎక్కడున్నా వెతికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నా ఇచ్చిన మాట వెనక్కి తీసుకోపోవడం ఇష్టం లేక ఎలా అయితే మీరు కట్టుబడి ఉన్నారో ఇప్పుడు నేను మీకు అలా మాట ఇస్తున్నాను. మీరు అనుకున్న టైంకి తన పెళ్లి చేసే బాధ్యత నాది. బాబు రిషి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ ప్లేస్లో నేనున్న అలాగే ఆలోచించేవాడిని. ఎందుకంటే ఎంతైనా అది మీ బాధ్యత కదా. అదంతా ఇంకా మర్చిపోండి. ఏమైందిరా నాన్న, బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? నా ఫ్రెండ్ మౌనిక ఓ ప్రాబ్లంలో ఉందమ్మా, నేను వెళ్ళాలి. మనకి ఈ గొడవలన్నీ ఎందుకురా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు వెళ్ళి చూసుకునే లోపు తనకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేనమ్మా. నా మాట వినరా నాన్న. తన ప్లేస్లో నా సొంత చెల్లె ఉంటే ఇలా మాట్లాడేదాను అమ్మ. నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి అక్కడ తనకు అన్ని జాగ్రత్తగా చూసుకొని సెటిల్ చేసి తిరిగి వచ్చే బాధ్యత నాది. అర్థమవుతుందా?